ఏపీలో ఎండ తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండవేడిమి, హీట్ వేవ్ సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు సీఎం. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలను నివారించాలని సూచించారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు తప్పక ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం జరగాలన్నారు. ఎండవేడిమికి, విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పు నివారించేందుకు వీలుగా పాఠశాలల్లో వాటర్ బిల్ విధానం అమలు చేయాలని సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మరోవైపు అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండవేడిమి, హీట్ వేవ్ సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలను నివారించాలని చెప్పారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు తప్పక ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం శరవేగంగా జరగాలన్నారు. ఎండవేడిమికి, విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పు నివారించేందుకు వీలుగా పాఠశాలల్లో వాటర్ బిల్ విధానం తప్పక అమలు చేయాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. మరోవైపు అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో ఎప్పటికప్పుడు అడవులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు చంద్రబాబు.